ఎన్నికల్లో గెలవడానికి రాజకీయ నాయకులు అనేక హామీలు ఇస్తారు. అధికారంలోకి రాగానే వాటన్నిటినీ మర్చిపోయి సొంత పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారు. కానీ అందరూ అలానే ఉండరు. కొంతమంది వారిచ్చిన మాటకు కట్టుబడతారు, ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు, ప్రజలకు అండగా నిలబడతారు, తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నిలుపుతారు. ఇంతకీ ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటున్నాను అనుకుంటున్నారా? ఆ నేత అదే పని చేసుకున్నాడు కనుక. ఎందుకు ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి పనులేంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలుగుదేశం పార్టీ స్థాపించి 43 సంవత్సరాలు పూర్తయింది. దివంగత నేత నందమూరి ఎన్టీ రామారావు టీడీపీని స్థాపించి తెలుగువారి ఆత్మగౌరవాన్ని పెంపొందించారు. కిలో ₹2 బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ బాసటిగా నిలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టిన చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. హైదరాబాద్లో సైబరాబాద్ నుంచి రాజధాని అభివృద్ధి, రైతులకు నూతన వ్యవసాయ విధానం, ఇలా అన్ని వర్గాల ప్రజల ఆదాయాన్ని పెంచారు. సంపదని ఎలా సృష్టించాలనేదే లక్ష్యంగా పనిచేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విడిపోయిన సమయంలోనూ బస్సులో ప్రయాణించి రాజధానికి పునాది వేసి నెలల సమయంలోనే అసెంబ్లీని నిర్మించారు. కొత్త రాజధానిలో పాలనను పరుగులు పెట్టించాడు. ఇక యువనేత నారా లోకేష్ సైతం చంద్రబాబు బాటలోనే నడుస్తున్నాడు. ఏపీలో ఎన్నికల ముందు యువగలానికి నాంది పలికారు నారా లోకేష్. రాష్ట్రంలో నలుమూలల పాదయాత్ర చేసి 3132 కిలోమీటర్లు తిరిగి ప్రజల అవసరాలని తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత తన శాఖలో కొత్త మార్పులు తీసుకొచ్చారు. తనను ఎన్నికల్లో గెలిపించిన మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేస్తున్నారు. ఇచ్చిన హామీలో ఏ ఒక్కటి మర్చిపోకుండా ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నాయకుడంటే ఇలా ఉండాలి అనేలా మంగళగిరి ప్రజలతో శభాష్ అనిపించుకుంటున్నారు నారా లోకేష్. గుంటూరు జిల్లా మంగళగిరిలో నారా లోకేష్ మొదటిసారి పోటీ చేసి ఘోర ఓటమి పాలయ్యారు. ఎక్కడ ఓటమి చెందామో అక్కడే గెలవాలనే పట్టుదలతో నారా లోకేష్ పనిచేశారు. 2019 నుంచి 2024 వరకు ప్రతిపక్ష నాయకుడిగా నాటి జగన్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టాడు. ఎన్నో నిరసన దీక్షలతో జగన్ ప్రభుత్వాన్ని ఎరుకున పెట్టారు. యువగలం పాదయాత్ర చేసి ప్రజల సమస్యల్ని తెలుసుకున్నారు. తప్పు చేసిన వారిని రెడ్ బుక్ లోకి ఎక్కించి ఇప్పుడు ఒక్కొక్కరి భర్తం పడుతున్నారు. రెడ్ బుక్ ను నాటి సీఎం జగన్ మంత్రులు హేళన చేశారు. మరి నేడు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని జగన్తో పాటు వైసీపీ నేతలు హడలిపోతున్నారు. రెడ్ బుక్ పాలన అంటే ఇలా ఉంటుందా అని ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇక మంగళగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే, విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రివర్యులైన నారా లోకేష్ అనతి కాలంలోనే నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ప్రజల మనసును గెలుచుకున్నారు. మంగళగిరి అంటేనే రాష్ట్ర ప్రజలకు, భక్తులకు ముందుగా గుర్తుకొచ్చేది పానకాల లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం. అటువంటి దేవాలయ అభివృద్ధికి మంత్రి నారా లోకేష్ పాటుపడుతున్నారు. దశాబ్దాలుగా స్వామివారికి సమర్పించే పానకం టెండర్లో అవినీతిని అరికట్టి పారదర్శకతకు పెద్దపీట వేశారు. ఇస్కాన్ ఫౌండేషన్ ద్వారా భక్తులకు పానకం అందించే చర్యలు తీసుకున్నారు. గతంలో చిన్న బింద పానకం ₹70 ఉంటే ఇప్పుడు కేవలం ₹35కి అందిస్తున్నారు. అంతేకాకుండా శుభ్రత, నాణ్యత పాటించేటట్లు చేశారు. ఈ చర్యపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నరసింహస్వామి దిగువ సన్నిధి నుండి ఎగువన పానకాల స్వామి కొండకు చేరుకోవడానికి భక్తులు పడుతున్న ఇబ్బందులను గమనించి 2 ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు రంగం సిద్ధం చేశారు. త్వరలోనే బస్సులు వాడుకలోకి రానున్నాయి. ఆలయాల అభివృద్ధికి, రిలీజియస్ టూరిజంను డెవలప్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వ పథకం ప్రసాద్ కింద మంగళగిరి పానకాల స్వామి గుడి ఎంపికకు కసరత్తు జరుగుతుంది. ఈ అంశంపై జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఓ ఏజెన్సీ ద్వారా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా తీసుకున్నారు. ఆ ప్రాజెక్టుకు ఆమోదం లభించినట్లయితే లక్ష్మీ నరసింహస్వామి గుడి సుమారు ₹100 కోట్ల అభివృద్ధి పనులకు నోచుకుంటోంది. కాటేజ్, మాడవీధులు, రోడ్లు, గార్డెనింగ్ సౌకర్యాలు పెరిగి మంగళగిరి ఆధ్యాత్మిక కేంద్రంగా మరింత అభివృద్ధి జరుగుతుంది. నారా లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎన్నో ఏళ్లుగా అభివృద్ధికి నోచుకుని దుగ్గిరాల నుంచి మంగళగిరికి వచ్చే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. మంగళగిరిలో భూగర్భ డ్రైనేజ్లు, భూగర్భ గ్యాస్,
అండర్ గ్రౌండ్ పైప్లైన్ పనులు చేస్తారని హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇందుకు సంబంధించి డిపిఆర్ సిద్ధమవుతుంది. మరో 3 నెలల్లో డిపిఆర్ సిద్ధం కానుంది. నియోజకవర్గంలో 100 పడకల ఆసుపత్రి నిర్మిస్తానని మాట ఇచ్చారు లోకేష్. ఆ మాట ప్రకారం మొన్న బడ్జెట్లో 52 కోట్ల నిధులు కేటాయించి చినకాకని గ్రామంలో 10 ఎకరాల స్థలాన్ని సైతం వైద్య విధాన పరిషత్తు ద్వారా సేకరించి నిర్మాణ పనులు వేగవంతం చేశారు. మంగళగిరి ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే విజయవాడ, గుంటూరుకు పరిగెత్తే పని లేకుండా మంగళగిరిలోనే వైద్యం పొందవచ్చు. మంగళగిరి నియోజకవర్గంలోని బీఫారం భూముల్లో ఎన్నో ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న ప్రజలకు తను గెలిచిన తర్వాత శాశ్వత పట్టాలిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఈ నెల 4న 3,000 మందికి మొదట విడతగా శాశ్వత పట్టాలు అందజేశారు. ఈ శాశ్వత పట్టా ద్వారా యాజమాన్య హక్కు కల్పించారు. పేద ప్రజలకు ఈ విషయం చాలా సంతోషాన్నిస్తుంది. మంగళగిరి నుండి కూరగల్లు, నీరుకొండ, బేతుపూడి గ్రామాలకు వెళ్లడానికి ఎన్నో ఏళ్ల నుంచి రైల్వే ట్రాక్తో ఇబ్బందులు పడుతున్నారు. ఈ ట్రాక్పై వంతెన నిర్మించాలని ప్రజలు మొరపెట్టుకున్నా గతంలోని పాలకులు ఆ విషయాన్ని పట్టించుకోలేదు. నారా లోకేష్ సంవత్సరం కాలంలోనే నిడమరు రైల్వే గేటుపై ఆర్ఓబి నిర్మించడానికి కేంద్రం నుంచి నిధులు సాధించి శాశ్వత పరిష్కారం చూపారు. త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. ఇలా ఒక్కో హామీని నెరవేర్చుకుంటూ నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకుని ముందుకు సాగుతున్నారు. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలోని శ్రీ గంగ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థాన పాలక మండలిని ఏర్పాటు చేశారు. సామాజిక న్యాయం ద్వారా పాలక మండలిలో ప్రాతినిధ్యం కల్పించారు. మంగళగిరిని కుప్పం నియోజకవర్గం కంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తానని చెప్పిన నారా లోకేష్ తన మాటను నిలబెట్టుకుంటూ ముందుకు సాగిపోతున్నారు.